మా నిన్నటి షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు ఎవడైనా వస్తాడేమో చూద్దాం ఇక్కడ దానుకుంటే. అడుగు ఒకడొచ్చాడు మాటల్లోనే. అరే ఏంది ఇది లాంగ్ రేంజ్ నుంచి కొడుతున్నా. అరే తగలట్లేదు, మధ్యలో మొలపంది. వామ్మో ఎలుగుబంటి అయిపోయేవారు నా చేతిలో. ఏంటి మామ నువ్వు ఇప్పుడు దాకా మంచి ఎలివేషన్ ఇచ్చి మధ్యలో మళ్ళీ కామెడీ ఏంటి? మామా మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా మనం కామెడీ పర్సన్ లాగే ఉంటాం మామా. అవును, ఇప్పుడు ఈ కొంపలో నువ్వు ఎందుకున్నట్టాడా? రక్తం మరుగుతున్నా నా శత్రువుల తాట తీయడానికి. ఇడి ప్యాక్ వేసుకుండే. ఇప్పుడు ఎట్టా వెనక నుంచి నీళ్ళు కొట్టాలి నెట్టయినా కానీ. సో పదండే, ఇటు కాదు ఇటు నుంచి వెళ్దాం ఇప్పుడు. సో దిగాడు దిగలేదు చూద్దాం. దిగే ఉంటాడు, ఇదిగోండి ఇప్పుడే దిగాడు. అమ్మాయా ఓకే వస్తున్నాగు, నువ్వు ఎట్టయినా అయిపోవాల్సిందే నా చేతిలో. మా ఇదేందో గేమ్ సౌండ్ రికార్డ్ అవ్వలేదు. సో మీరు అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏంది మా ఎందుకు అవ్వంది గేమ్ సౌండ్ రికార్డు? ఏమో మామ నాకు తెలీదు. ఎడిటింగ్ చేద్దామని వచ్చి చూస్తే గేమ్ సౌండ్ రికార్డ్ అవ్వలేదు. మొత్తానికి ఫా అయ్యావన్నమాట. అంతే మామ ఈ కష్టాలు. వీడియో రికార్డింగ్ చేయాలంటే వీడు చూడు నన్ను ఏడే పెట్టుకుని అటు వెళ్తుండు. వీడిని ఇంకొకటి కొట్టేశాడు, వీడిని ఇప్పుడు నేను కొట్టిపోతున్నా. అది కూడా హెడ్ షాట్ కిల్. వీడియో కూడా నన్ను చూసి గ్లూవాల్ వేసుకుండు. వీని కూడా కొట్టేద్దాం ఆగు. ఓరి బాబాయ్ ఎలుగుబంటి, అయిపోయావు ఎలుగుబంటి. మొత్తానికి మనం ఒక పెద్ద ఎలుగుగుడ్డును కూడా నరికేశాం. అది వీడికి ఇంకొకడు ఆగాగు ఈడు వెళ్ళిపోతున్నట్టుంది. అరే ఆగురా. అరే గ్లూవాల్ వేసాడే. ఇప్పుడు ఎలా కొడతావు మామ? గ్లూ వాలేసాడుగా. అరే నువ్వు ఆగురా రే, ఈ నెట్టైనా కొడతా, నువ్వు అరవకుండా కాముగుండు. వీడు బయటికి రావట్లేదు. వీడు బయటకు వస్తే వీడు తలకాయ పేల్చేస్తా. రారా రే బయటికి. వాడు రాడు మామ, నువ్వు ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ఓన్ కొట్టుకో. లేదు వాడు వస్తాడు, వాడిని ఇప్పుడు కొట్టేస్తా. అరే ఈడేవుడు ఈడు ఇంకొకడు. అరే నిన్ను రావద్దని చెప్పాక మళ్ళీ ఎందుకు వచ్చావు? సరదా, ఇట్స్ ఫన్. నీతో నాకు సరదా అయ్యింది బే. ఇదిగో ఇంకోడు వీని కూడా కొట్టేస్తాగు. అరే ఇదేంది ఇది వేసుకొని పోతున్నా. అయిపోయాడులే. ఫుల్ కిల్ కూడా ఫాస్ట్గా కొట్టేయాలి, లేకపోతే ఇంకొకడు వచ్చి అన్యాయం కొట్టుకొని పోతాడు. ఇంకెవరు లేరులే మామ, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. వెళ్దాం ఉండు. ముందు సైలెన్సర్ కొట్టుకుంటాగు. ఓకే మొత్తం పర్ఫెక్ట్. ఇంకెవ్వరు లేరట్టుంది. ఇక్కడ నుంచి వెనక నుంచి వెళ్ళి ఇందాక ఒకటి తప్పించుకున్నాడు కదా, వాడిని వెళ్ళి కొట్టేద్దాం. మామ కటానా ఉంది చూసుకో, దాంతో ఒంగోని పరిగెత్తావనుకో వేస్తారు నిన్ను. అమ్మో గమనీయలేదు మాము, నువ్వు మంచిగా భలే హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్స్ మామ చెప్పినందుకు. పర్లేదు మామ, నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంది. గాయస్ ఇంకా మా మచ్చాడు గాడి వీడియోకి లైక్ కొట్టకపోతే ఫాస్ట్ లైక్ కొట్టేసేయండి. ఈడుగా మామ ఇందాక కనిపించినట్టు. అరే కొట్టు మామ, ఉన్ని సంపే ఇప్పుడు చెయ్యి. అయ్యి బాబోయ్ ఎట్టగొట్టు మా హెడ్షాట్ సూపర్ ఉంది. మరి ఏమనుకుంటున్నావు అయితే? ఆ మాత్రం కొట్టకపోతే నేను నూబ్ గాన్నని కామెంట్ల మీద కామెంట్లు వస్తాయి మామ. అవును మామ, అది కూడా కరెక్టే. బాగా కొంచెం చూసుకొని. చూస్తూనే ఉన్నా మామ, ఎటు నుంచి ఎవడు కొడుతూనే ఉన్నాను, భయం వేస్తా ఉంది. భయపడకూడదు మామ, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు ఎంతటి భయమైనా మర్చిపోవాల్సిందే. అసలు నీ నోటి నుంచి ఆ మాట కూడా రాకూడదు మామ, ఎందుకంటే నువ్వు అంత పెద్ద పాపులర్ మైకల్ జాక్సన్ బండ్లేసి ఉన్నావు మామ. నిన్ను చూసే ఎనిమిసే వదిలిపోవాలి. వామ్మో నువ్వు ఎంత ఎలివేషన్ ఇచ్చాక కూడా నేను ఎందుకు గమ్ముకుంటా? ఇంకా బండేసుకొని జయ్యమంటే ఎనిమిది కాడికైతే వెళ్ళిపోవాల్సిందే మామ. ఇప్పుడు చూడు ఒక్కొక్క నెట్ట కొడతాను. ఆగాగు మామ, కటింగ్ షాప్ వచ్చింది, కటింగ్ చేయించుకొని పోదాం ఇద్దరమే. అంతే అంటావా? సర్లే పద చేయించుకొని పోదాం ఇద్దరమే. అబ్బా కటింగ్ చేయించుకుంటాను వచ్చి, యారు కొత్తగా కటింగ్ చేయించుకుంటాను వచ్చి. ఎవరైనా ఉన్నారా? ఉరి ఉండు. అమ్మా ఏ మామ ఇంకొకటి ఉన్నట్టుంది, వాడిని కూడా వేసేయాలి. ఏంటి మామ కటింగ్ చేయించుకోకుండానే చచ్చిపోయావు? ఒరే నీ అక్క నువ్వే గారి ఆగమనింది. నీ వాళ్ళు ఇప్పుడు వద్దాక చెత్తినేచ్చి ఇప్పుడన్నా గమ్ముగుండి ఇప్పుడు వస్తున్నట్టుంది, వాడినన్నా వేస్తా. ఏంటి వేసేది? ఎనిమిది రే బడుద్దాయి. అయినా వదిలేదే లేదు. బుల్లెట్లు అయిపోతే అదిరిపోయి గ్లూవాల్ వేసుకుంటాను అనుకున్నావరా నా కొడక. తాట తీస్తా నీ వదిలే. మధ్యలో నువ్వేంది మొలపంది, నిన్న కూడా అడ్డంగా కోస్తా. ఏం తింటేనా? ఇంకా రావాలరా, నా బలానికి సరిపోదు. ఇంకా 100 మంది వచ్చినా కొట్టేటట్టుంటా. బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ. మచ్చా ఏంది మచ్చా ఫ్రస్ట్రేషన్ తగ్గించు. ఏంది ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది నీకు? అరే అవును కదా, ఏంది నేను ఇంత కోపం మీద ఉన్నా? ఓ శాంతి
డార్లింగ్స్, మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిన్నగాక మొన్నే 4K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది అండ్ ఇవాళ 5K సబ్స్ కూడా అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ 2 days లోనే. ఇదంతా మీ వల్లే మామ. మీరు లేకపోతే నేను జీరోలో ఉండేవాడిని. ఇంత సపోర్ట్ చేసి మంచిగా కామెంట్స్ పెట్టి నేనున్నా డార్లింగ్ నువ్వు ఏదైనా చేయని మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. సో అవి చూసినప్పుడల్లా అసలు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మామ. మీరు పెట్టే కామెంట్స్, మీరు చూపించే ప్రేమకి అసలుకి ఎప్పుడు మర్చిపోలేను మామ. ఈ యూట్యూబ్ జర్నీ మూమెంట్ ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ఉంటాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మామ. వి హిట్ 5K సబ్స్క్రైబర్స్. ఏంది మామ అంత ఎమోషనల్ అయిపోయావు? నువ్వు అట్లా మాట్లాడుతుండే లేక నాకు కూడా బాధేస్తుంది మామ. అబ్బా. ఇచ్చి ఆపరీ ఏంద్రా ఏడుపా? శవాల కాడ చచ్చిపోయినప్పుడు ఏడ్చేవాడాలా? ఇలానే ఎగతాలు చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు 100K కొట్టి చూపిస్తా. సర్లే అది కూడా చూద్దాంగా. అరే ఇందాక నుంచి ఈ కొంపలోనే ఉన్నాం. అసలుకి ఈ కొంపలో నుంచి ఇంక పోవాలరా బయటికి. పదం పద. ఏందబ్బా ఎప్పుడు కనపడట్లేదు. కొండ మీదకి వచ్చినా కానీ ఇడుగో ఇవిడు కనపడ్డాడు. ఓకే, హెడ్ షాట్ అయితే కొట్టేసాం మనం. అరే మామ బుర్ర పార్రా, మా భలే కొట్టావు. వీణు కూడా కొట్టేస్తా కానీ తొందరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పురా. డార్లింగ్స్ అందరూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒక షేర్ చేసుకోండి మామ తొందరగా. మీరు చేస్తారు మామ, నాకు తెలుసు మీరు చేస్తారని. మంచోళ్ళు మీరు.